వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. నిరుద్యోగులపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాల గురించి మాట్లాడుతున్న బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతుల రామ్మూర్తి గౌడ్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఉద్యోగ భర్తీ ప్రక్రియను నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రశ్నిస్తున్న నిరుద్యోగులపై దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలం పాటు కూడా కాలం చెల్లుతుందో చెల్లదు అని జోస్యం చెప్పారు. అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పిస్తామని చెప్పి మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నడుం బిగిస్తామని అన్నారు. అదేవిధంగా కార్పొరేట్ విద్యపై కఠిన చర్యలు తీసుకుంటామని కల్లబొల్లి మాటలు చెప్పి తెలంగాణ విద్యార్థి లోకాన్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి త్వరలో బుద్ధి చెబుతామని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగ యువత రెచ్చగొట్టి మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగులు ఏమో గాని రెచ్చగొట్టిన కొంతమందికి మాత్రం ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ చైర్మన్ పదవులు వచ్చాయి. పదవులు వచ్చాక వారి ప్రవర్తన విభిన్న కోణాల్లోగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, వారికి తప్పకుండా నిరుద్యోగుల నుంచి నిరసన సభ తప్పదని హెచ్చరించారు. మార్కెటింగ్ చైర్మన్లని, కార్పొరేట్ చైర్మన్లని నిన్న మొన్న 30 వచ్చినాయి. దాంట్లో కూడా ఉన్నారు ఏదైతే ఎన్ఎస్ఏ నాయకులు ఒక 5-6 ఉన్నారు. తర్వాత అంతకంటే ముందు చూసినాం టీవీలు పెట్టి తీన్మార్ బాలయ్య పెట్టి ఇప్పుడు ఏదైతే ఉందో బల్మూరు వెంకట ఆ పిల్లవాడు ఏం చదువుకుంటో కూడా తెలియదు. ఎంబీబీఎస్ డాక్టర్ అని చెప్పి ఆయనకైతే తెలుసు గ్రూప్ 1 గ్రూప్ 1 ఉద్యోగం, గ్రూప్ 2 ఉద్యోగం, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఖాళీల ప్రక్రియ ఇవన్నీ తెలవాలంటే నిజంగా చేసుకొని ఒక చెట్ల కింద కూర్చొని చదువుకుంటే ఆకలి, అజ్ఞానం, అక్షరాస్యత అని తెలిసిన వాళ్ళకే ఇవి అర్థమవుతాయి. ముఖ్య కార్పొరేట్ స్థాయిలో ఉండి నువ్వేదో అగ్రవర్ణాల నుంచి వచ్చి ఇలా నిరుద్యోగులను దొంగలనుడు అమ్మాయిలు మాట్లాడుతుంటే ఎవరు నిన్ను ధర్నా చేస్తుంటే కూడా బల్మూరు వెంకట్ వీళ్ళు బౌన్సర్లో పెట్టుకుని వాళ్ళ మీద దాడులు చేపించడానికి పోడు ఏంది ఇదంతా? అసలు మీరు నిరుద్యోగులు అవుతారా? మీరు కాదు కదా, మీరు ఎన్నో కార్పొరేట్ కంపెనీలలో పనిచేసి వచ్చిన వాళ్ళు. మీకు ఎట్లా తెలుస్తుంది? మీరు మమ్మల్ని కాదు, వీళ్ళే మిమ్మల్ని అంటారు, మీరే కార్పొరేటర్లు అంటారు. ఇదే తీన్మార్ వల్ల చూస్తాం మనం ఎన్నోసార్లు మీడియాలో అందరూ తీసుకొచ్చి ఉద్యోగాల ప్రక్రియ లేదు, కానిస్టేబుల్లో అన్యాయం జరిగింది, ఎస్ఐలలో అన్యాయం జరిగింది అన్నాడు. ఏడవ అనుకున్నాడు అని మేము అడుగుతున్నాం. ఇవాళ 7 ఇందిరా పార్క్ కూడా దాడులు చేస్తారు నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద. ఇప్పుడు జూన్లో ఓపెన్ అయినాయి. ఏది గురుకులాలు అయితేంది, డిగ్రీ కాలేజీలు అయితేంది, అన్ని విద్యా సంస్థలు జూన్లో ఓపెన్ అయ్యాయి. ఈ రోజు వరకు ఎక్కడన్నా హాస్టళ్లలో కానీ, మెయింటెనెన్స్ విషయాలలో కానీ, ఇప్పుడు మన అడ్మిషన్లలో కానీ ఒక్కసారైనా ప్రభుత్వం దాంట్లో పట్టించుకోవట్లేదు. ఇప్పటికీ ఓపెన్ గవర్నమెంట్ వచ్చి 7 నెలల దగ్గరకు వస్తుంది. అందాగా ఇవాళ గురుకులాలలో 100 మంది 200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. పాములు కలిసి, నీళ్లు లేక, సరైన సౌకర్యాలు లేక. ఏ ఒక్కరోజన్నా రేవంత్ రెడ్డి స్పందించట్లేదు. 10/10 వచ్చిన 10th విద్యార్థులకు మీరంతా నా తమ్ముళ్ళు, నేను కూడా మీరక్క చదువుకున్నా, మీరే నాకు దిక్కని చెప్పిండు. ఏది మరి ఆ విద్యార్థులకు ఏం చేస్తున్నావు? ఇవాళ నువ్వు టీచర్ పోస్టులు ఇప్పటికీ 4 సార్లు టెట్ పెట్టి ఫిల్టరింగ్ చేసినావు విద్యార్థులని. ఫిల్టరింగ్ చేసిన విద్యార్థులకు నువ్వు డైరెక్ట్ 15 రోజుల గ్యాప్లో డిఎస్సీ నోటిఫికేషన్ ఎట్లా చదువుతారు? వాళ్ళు చదువుకోలేరు కదా. అందరూ ఏమని కొట్లాడుతున్నారంటే యుద్ధ ప్రతిపాదికగా దీన్ని తీసుకోండి, నిజంగా ఉద్యోగాలు అనే ప్రేమతో మాట్లాడండి అని చెప్తున్నారు. కాబట్టి ఇది నిరుద్యోగులకు సపోర్ట్ చేసే ప్రభుత్వం కాదు. నిక్కాసుగా తేలిపోయింది. తెలంగాణ ప్రజలైతేనేది, తెలంగాణ నిరుద్యోగులు అయితేంది, తెలంగాణ యువకులు అయితేంది మనం గమనించాలి. ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో ఇవాళ నిరుద్యోగులం కాదు, వాస్తవంగా తెల్లోడు పోయి నల్లోడు వచ్చింది అన్నట్టుగా ఆ ప్రభుత్వం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ఒక్కరోజు కూడా మా మీద దాడులు చేయలే, ఏ ఒక్కరోజు కూడా ఎవరు కూడా తెలంగాణ ప్రభుత్వం కొట్టియలే. తెలంగాణ ప్రభుత్వమే వాస్తవంగా ప్రజలకు న్యాయం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతులకు న్యాయం జరిగింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలలకే దీని యొక్క స్థితిగతులు, గుణాలు మొత్తం బయటపడ్డాయి. 100% రియలైజేషన్ అవుతున్నాం. నిరుద్యోగులకు కనుక యుద్ధ ప్రతిపాదన 2 లక్షల ఉద్యోగాల భర్తీ కనుక చేయకపోతే నీ ఉప ఎన్నికలు వచ్చినా కూడా పెద్ద ఆశ్చర్యం లేదు అనేది నేను చెప్తా ఉన్నాను.